పహల్గాం ఉగ్రదాడులకు సమాధానంగా భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. అటు పాకిస్తాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఆ దేశంపై యుద్ధానికి కూడా సిద్ధమైంది ఇండియా. అయితే భారత్లోకి అక్రమంగా వచ్చిన పాకిస్తానీల వల్లే ఎక్కువగా ప్రమాదం పొంచి ఉన్న కారణంగా అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇండియాలో ఉంటున్న పాకిస్తానీలు ఈ నెల 27న దేశం వదిలిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే వైద్య సేవల కోసం భారత్ వచ్చిన వారి కోసం 2 రోజుల గడువును పొడిగించింది. ఈ గడువు కూడా నేటితో ముగిసింది. ఇక నేటి నుంచి పాక్ పౌరులు భారత్లో ఉండకూడదు. పాక్ పౌరులు భారత్ను వీడేందుకు నేడే చివరి రోజుగా నిర్ణయించింది మోడీ సర్కార్. మెడికల్ వీసాదారులకు నేటి వరకు ఇచ్చిన గడువును కేంద్రం ముగిసినా దేశంలో ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే తెలంగాణలోనూ పాకిస్తానీలపై పోలీసులు నిఘా పెంచారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వీసాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది దేశం వదిలి వెళ్ళిపోయినా ఇంకా చాలామంది పాకిస్తానీలు ఇక్కడే తిష్టవేసినట్టుగా సమాచారం. హైదరాబాద్లో ఉగ్రవాదులు సైలెంట్గా తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉగ్ర కార్యకలాపాలకు ఇక్కడి నుంచే పన్నాగాలు పన్నుతున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో పాకిస్తానీలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా పాకిస్తానీలు ఉంటే పోలీసులకి సమాచారం అందించాల్సిందిగా కోరారు.